ఎక్కడైనా బావగాని వంగ తోట కాడ కాదు అంటది ఎంకి పాత్రలో కనబడేది. అట్లాగే ఇప్పుడు ఎలన్ మాస్క్ ట్రంప్ బాగా క్లోజ్, ఎలక్షన్స్ ముందు నుంచి ప్రిపేర్ అయ్యి ఓ రకంగా ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించింది. బట్ అమెరికాలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే రాబోయే 30 సంవత్సరాలకి సరిపడినటువంటి నిల్వలు బొగ్గు నిల్వలు అక్కడ ఉన్నాయి. వాటి ఆధారంగా విద్యుత్తుని తగ్గించి ఎలక్ట్రికల్ వైపుకి తీసుకెళ్లాలన్నది బైడెన్ టైంలో పెట్టుకున్నటువంటి ప్లాన్. అయితే ఆ మాఫియా ఆ రోజున ఒప్పుకోలేదు. కానీ బైడెన్ అంతర్జాతీయ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ప్రోత్సహించాడు, వీళ్ళని పక్కన పెట్టాడు. ఇప్పుడు ఆ వర్గం అంతా ట్రంప్ వెనకాల నిలబడింది. దాంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సాహం, ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనే వాళ్ళకి సబ్సిడీలు, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే వాళ్ళకి సబ్సిడీలు ఇస్తూ ఇంతవరకు తీసుకున్నటువంటి ట్రంప్ ఏదైతే బైడెన్ నిర్ణయాలు పక్కన పెడుతూ నిర్ణయించాడు ట్రంప్. వాస్తవంగా ఎలన్ మాస్క్ బిజినెస్సే ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్, దాని మీద వచ్చేటటువంటి సబ్సిడీలు. ఇప్పుడు అది తీసేస్తున్నటువంటి పరిస్థితులలో ఎలన్ మాస్క్ ఎలా రియాక్ట్ అవుతాడంటే అబ్బెబ్బే నేనేమి ఫేవర్ కోరను అంటున్నాడు ట్రంప్ని.